ఫ్రెండ్స్ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక డాట్ అనేది వేయాలి. అసలు ఈ వర్క్ అంతా పక్కన కనిపించేది చూశారు కదా! ఈ వర్క్ అంతా ఎలా చేయాలంటే ముందు మీకు ఐడియా అనేది రావాలి. అందుకనే నేను ఈ డాట్స్ అనేవి వేస్తున్నాను అనమాట. ఈ డాట్స్ అనేవి నేను ఎందుకు వేస్తున్నానంటే మీకు ఐడియా కోసం. ఈ రౌండ్స్ అనేవి. ఓకేనా? ఇవన్నీ ఫ్లవర్స్ అనమాట. వేసిన తర్వాత ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోవాలి అటు ఇటు అనేది. అయిన తర్వాత దాని మధ్యలో ఏమొచ్చిందో చూపిస్తాను. 4, 4, 8 దారాలు తీసుకున్నాను. ఇక్కడ ఈ 5 నంబర్ నీడిల్ అనమాట చూడండి. ఇలా అనేది సూది తీయడము నీట్గా తీసి కరెక్ట్గా అనేది 1, 2 సార్లు అనేది సూది తిప్పి అక్కడే గుచ్చేయాలన్నమాట. గుచ్చేయంగానే అక్కడ రింగ్ నాట్ అనేది పైనుంచి ఇలా వదలంగానే ఆ నాట్ అనేది పడిపోతుంది. చూసారా? రింగ్ అనేది పడిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఈ అక్కడ నుంచే తీయాలి కరెక్ట్గా సూది అనేది తీసి పర్ఫెక్ట్గా అలా అనేది తీసి మరొకసారి అనేది సూదికి ఇలా తిప్పి కరెక్ట్గా అక్కడే గుచ్చేయాలి. గుచ్చేయంగానే ఇలాగే అనేది ఈ నాట్ అనేది వేసేయాలి. రింగ్ నాట్ అనమాట. చుట్టూ వేసుకుంటూ రావాలి. చుట్టూ అనేది రౌండ్ అనేది వేసుకుంటూ వస్తే మీకు ఈ వర్క్ గురించి పూర్తిగా తెలిసిపోతుంది. చాలా ఈజీగా చేసేవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. కాకపోతే నిండుగా రావాలి. అక్కడ ఫోటోలో ఉన్నట్టుగా కొంచెం టైం పడుతుంది, కానీ మీరు చూడండి జాగ్రత్తగా వీడియో చివరి వరకు మీకు తెలిసిపోతుంది ఈ వర్క్ గురించి. లేకపోతే మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ అనేది ఉంటుంది. ఆ కన్ఫ్యూజ్ ఉండకుండా నేను ఈ వర్క్ అంతా చేసి చూపిస్తాను. ఇలా అనేది కరెక్ట్గా వేసేసి ఆ రింగ్ అనేది కరెక్ట్గా ఆ నాట్ అనేది ఆ సైజులో అనేది కరెక్ట్గా ఇలా వదిలేయాలి. చూసారా? ఇలా అనేది వదిలేసాను. ఇక్కడ కూడా సేమ్ అనేది ఫ్లవర్ అనేది తయారైపోవాలి. రౌండ్ ఇలా తిప్పడం సూదికి, జస్ట్ ఇలా అనేది గుచ్చడము, ఇలా అనేది పైనుంచి దారం అనేది ఇలా పట్టుకుని వేలల్లో ఆ సైజ్ అనేది చూసి వదిలేయడం అనమాట. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇలా అనేది సూదికి అనేది ఇలా తిప్పి కరెక్ట్గా ఇప్పుడు ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక ఫ్లవర్ అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఈ సైజులో అనేది నేను చూసి ఆ సైజులో అనేది ఇలా కరెక్ట్గా వదిలేశాను. ఆ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇలాగే అనేది సూది అనేది దాంట్లోంచి ఇలా తీసి కరెక్ట్గా ఆ సైజ్ అనేది తీసిన తర్వాత ఇలా పూసలు అనేవి మీరు పెట్టుకోవాలి. పెట్టుకుని ఈ పూస అనేది ఇలా వేల్లోకి ఎక్కించి కరెక్ట్గా ఈ మధ్యలో అనేది ఇలా ఒక వైట్ ముత్యం అనేది ఇలా వేసేయాలి. హ్యాండ్ వర్కే మొత్తం ఇది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఫ్లవర్ అనేది సేమ్ ఫ్లవర్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. ఇలా అనేది చేసి కరెక్ట్గా పెద్ద రింగ్ నాట్ అనేది ఇలాగే ఆ సైజ్ అనేది చూసుకుంటూ ఇలా అనేది ఆ సైజ్ అనేది వదిలేయాలి. ఇక్కడ కూడా ఫ్లవర్ మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. ఫ్లవర్ అనేది కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ చూడండి ఇది కంప్లీట్ అయిన తర్వాత సేమ్ ఫ్లవర్ అనేది నేను చూపిస్తాను. చూడండి ఈ 3 అనేది వేసేసామన్నమాట. వేసేసిన తర్వాత ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సెంటర్లో రావాలి. ఇది చూసారా? ఇప్పుడు వేరే కలర్ అనేది తీసాను. తీయంగానే మీరు చేయాల్సింది ఏంటంటే ఇలా 3 వేసుకోవాలి. ఇప్పుడు ఈ బార్డర్ అనేది ఇలా గీసుకున్నారు. మీరు గీసుకున్న తర్వాత ఈ వేసిన తర్వాత దీని మధ్యలో ఇంకోటి వేసుకోవాలి. ఇలా అర్థమైంది కదా? నేను చేసి చూపిస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది, ఐడియా అనేది వచ్చేస్తుంది. 1, 2 సార్లు ఇలా తిప్పి కరెక్ట్గా ఇక్కడ ఇలా అనేది రింగ్ నాట్ అనేది పైనుంచి వదిలేస్తూ నీట్గా అనేది ఇలా ఫ్లవర్ అనేది మరొకటి అనేది దాని పక్క నుంచి తీయాలన్నమాట. ఇలా తీసి కరెక్ట్గా మరొకటి అనేది సూది అనేది ఇలా తిప్పి కరెక్ట్గా అక్కడే గుచ్చేయాలన్నమాట. గుచ్చేసి ఆ రింగ్ నాట్ అనేది పర్ఫెక్ట్గా ఇలాగే వేయాలి. చూసారా? ఒకదాని మీద ఒకటి అనేది కొంచెం టచ్ అవ్వాలన్నమాట. అలాగే టచ్ చేసుకుంటూ మీరు వేసుకుంటూ వెళ్తే చాలా ఈజీగా ఈ వర్క్ అంతా అయిపోతుంది. కానీ ఒక్కొక్క మధ్యలో ఒక్కొక్క అనేది గ్యాప్ అనేది కవరింగ్ అనేది అవ్వాలన్నమాట. అది ఒకటి మీరు గమనిస్తే ఈ వర్క్ చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్స్. చాలా ఈజీగా మీరు చేసేస్తారు. కానీ
ఈ పాయింట్ అనేది గమనించండి, గందరగోళం అవ్వాల్సిన అవసరం లేదు. ఒక బార్డర్ లాగా తయారు చేసుకుని మీరు మొదలు పెట్టండి. ఇలా అనేది ఫ్లవర్స్ మధ్యలో గ్యాప్ లేకుండా కుట్టుకుంటూ వెళ్తే ఒక్కసారి అలవాటు అయిపోయింది అనుకోండి, ఒక లైన్లో పడిపోయింది అనుకోండి, ఇక మిగతా అంతా మీరు ఆటోమేటిక్లీ కుట్టేస్తారు. ఫస్ట్ కొంచెం కుట్టేప్పుడే కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుందన్నమాట. ఆ కన్ఫ్యూజన్ అనేది ఊరుకునే పోయిద్ది అనమాట. మీరు కరెక్ట్గా కుట్టుకుంటూ వెళ్తే ఇప్పుడు చూడండి, ఆ ఫ్లవర్స్ మధ్యలో ఫ్లవర్ అనేది వేసుకుంటూ వెళ్తున్నా. రింగ్ నాట్ చూడండి, పైనుంచి చూడాలి. ఇలా చూసి పైనుంచి ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ నీట్గా ఆ సైజ్ అనేది చూసుకుంటూ ఆ సైజే కరెక్ట్గా ఇలా వదిలేయాలన్నమాట. ఇలా వదిలేయాలి. ఇలా వదిలేస్తే కరెక్ట్గా పడిపోతుంది సైజు. తర్వాత ఇక్కడ అనేది తీయాలి. ఇది ఫైనల్ రింగ్ నాట్ అనమాట. ఫైనల్ది ఇలా అనేది తీసి కరెక్ట్గా సూదికి అనేది ఇలా 2 సార్లు ఇలా తిప్పి కరెక్ట్గా అక్కడ గుచ్చిన తర్వాత ఇలా అనేది పర్ఫెక్ట్గా అనేది అక్కడ సైజ్ అనేది మెయింటైన్ చేస్తూ ఆ సైజ్ పైనుంచే చూస్తూ ఆ సైజ్ అనేది ఇలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఇక్కడ నుంచి అనేది సూది అనేది కరెక్ట్గా దారం అనేది ఇలా పైకి తీసేసి కరెక్ట్గా ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇలా వేసేయాలన్నమాట. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ మీకు గ్యాప్ అనేది మెయింటైన్ అనేది అవ్వదన్నమాట, టైట్గా ఉంటుంది. అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ చూపిస్తాను. చూడండి, ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఇలా దారం అనేది కరెక్ట్గా తీసేసి వేరే కలర్ అనేది తీయాలి. తీసి ఈ ఫ్లవర్ అనేది మళ్ళీ ఇలా 2 సార్లు ఇలా చుట్టి కరెక్ట్గా అక్కడ అనేది గుచ్చేసి పర్ఫెక్ట్గా అనేది ఆ రింగ్ నాట్ అనేది ఆ సైజ్ అనేది పైనుంచి చూసుకోవాలన్నమాట. ఆ సైజ్ అనేది పైనుంచి చూసుకుంటూ ఆ సైజ్ మెయింటైన్ చేసుకుంటూ కరెక్ట్గా ఆ రింగ్ నాట్ అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత ఈ పక్క కూడా సేమ్ అనేది సూది అనేది ఇలా తీయాలి. తీయంగానే 1-2 సార్లు సూదికి అనేది తిప్పి కరెక్ట్గా ఆ రింగ్ నాట్ సైజ్ అనేది పైనుంచే చూసుకుంటూ ఆ సైజులో మీరు పర్ఫెక్ట్గా అలా ఆ సైజులో వదిలేయాలి రింగ్ నాట్ అనేది. ఇలాగే ఫ్లవర్స్ టైప్లో ఒక్కొక్కటి అనేది ఆనించుకుంటూ వెళ్తేనే అప్పుడు నిండు అనేది వచ్చేసిద్ది. లేకపోతే మీకు అర్థం కాదు. ఇది 1-2 వేసి బేజారైపోయి మనకి ఇది రాదులే, దానికి దీనికి సంబంధం లేదంటే ఇక మీరు మైనస్లో పడిపోయినట్టే, గుర్తుపెట్టుకోండి. కానీ వేసే కొద్దీ నిండు అయ్యే కొద్దీ పక్కన గ్యాప్స్ అనేవి టైట్ అయ్యే కొద్దీ ఆ డిజైన్ అనేది బయటపడుతుంది అనమాట. అప్పుడు దాకా మీకు ఇబ్బందిగానే అనిపించింది. దయచేసి మీరు స్టార్టింగ్ నుంచి అనేది ఆ ఫ్లవర్స్ అనేవి కొంచెం ఇరికించుకుంటూ వెళ్తే అక్కడ నుంచి అనేది మూమెంట్ అనేది ఫామ్ అవుతుంది. అక్కడ నుంచి మీకు అర్థమైపోయింది అనమాట. వర్క్ అంటే ఇది ఇలా అనేది నిండుగా వస్తేనే ఇది సేమ్ వర్క్ అనేది అవుతుంది అనే ఆలోచన అనేది మీకు మెల్లిమెల్లిగా వచ్చేసిద్ది మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, ఇలా అనేది కరెక్ట్గా వేసేసి ఇప్పుడు ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూడండి, ఇలా అనేది సూదికి అనేది 2 సార్లు తిప్పడం, జస్ట్ ఎక్కడైతే వేయాలో అక్కడ అనేది గుచ్చేయడం, ఆ సైజ్ అనేది కరెక్ట్గా ఆ రింగ్ నాట్ సైజ్ అనేది పైనుంచి చూసుకుంటూ ఆ సైజ్ అనేది ఇలా వదిలేస్తే ఆ రింగ్ నాట్ కంప్లీట్. ఇలాగే అనేది సూదిలో నుంచి ఆ పూస అనేది మధ్యలో వేసేయాలి. చూసారా, మ్యాక్సిమం వచ్చేసింది. కానీ ఇక్కడ ఒక కొంచెం ప్రాబ్లం అనేది ఉంది. ఎలా అంటే నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ అనేది గ్యాప్స్ అనేవి కవర్ అవ్వాల. అక్కడ నేను సేమ్ అనేది ఒక రింగ్ నాట్స్ అనేవి ఇలా కరెక్ట్గా ఇలా తిప్పి అక్కడ అనేది ఒక సైజ్ అనేది సేమ్ సైజులో ఇరుక్కుపోయేటట్లుగా అలా అనేది రింగ్ నాట్స్ అనేవి వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు కరెక్ట్గా చిన్న రింగ్ నాట్స్ అయినా వేసుకోవచ్చు మనం. కాకపోతే ఈ రింగ్ నాట్స్ అనేవి ఇలా కిందకి వెళ్ళిపోవాలి. కిందకి అనేది ఇలా వెళ్ళిపోవాలి. పైకి అనేవి వస్తాయి ఫ్లవర్స్ లాగా. అది ఇరుక్కుపోయేటప్పటికి కొంచెం మెయింటెనెన్స్ అనేది చిన్న పెద్ద అనేది మీరు సైజ్ చూసుకుని కరెక్ట్గా ఆ సైజులోనే ఇలా అనేది రింగ్ నాట్ అనేది వేసేయండి. చూసారు కదా, ఇప్పుడు కవర్ అవుతూ వెళ్ళింది చూసారా ఫ్లవర్స్లో. అలాగే టైట్ అవుతూ కవర్ అవుతూ వెళ్ళిద్ది అనమాట ఈ వర్క్ అంతా. ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వర్క్ అంతా చూసారా ఎంత నిండుగా అనేది వచ్చేసిందో. సేమ్ అనేది ఇలాగే మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే నిండుగా దగ్గర చేస్తే సేమ్ వర్క్ అనేది అయిపోతుంది. కాకపోతే అక్కడక్కడ గ్యాప్స్ వస్తే మాత్రం వేరే కలర్తో అనేది రింగ్ నాట్స్ అనేది వేసేయాలన్నమాట. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి. మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి, ఫ్రీ క్లాసెస్ చూడాలనుకున్నా, హై క్వాలిటీ ముంబై సూదులు కావాలన్నా ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఆరివర్క్ యాప్ అనేది ప్లే స్టోర్లో వెళ్ళి ఇలా ఉంటుందన్నమాట. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి. ఫ్రీ డెమో క్లాసెస్ ఎలా చూడాలో చెప్తాను. చూడండి, పక్కన వీడియో కనిపిస్తుంది చూసారా, దీనికి సూదికి దారం అనేది ఎలా అందించాలి, ఎటువైపు పైన తిప్పాలి అంతా అనేది ఈ ఫ్రీ డెమో క్లాసెస్లో ఉన్నాయన్నమాట. ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది బొంబాయి కోర్స్ అనమాట. బొంబాయిలో ఎలా అయితే నేర్పించామో అది తెలుగులో ఉంటుంది. మీరు 100% గ్యారంటీగా నేర్చుకుంటారు. 360 వీడియోస్ ఉంటాయి ఈ కోర్సులో. కాకపోతే దాంట్లో మెయిన్ క్లాసెస్లో 9 క్లాసెస్ కంప్లీట్ చేస్తే బయట నుంచి వచ్చే బ్లౌజ్ కూడా మార్కింగ్ చేసుకుని, డిజైన్ గీసుకుని, ప్రింట్ వేసుకుని, మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని, నెక్ మొత్తం ప్రింట్ వేసుకోవడంతో సహా ప్రతిదీ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ చూడండి, పక్కన చూపిస్తున్నాను యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా అనేది. ఇక్కడ చూడండి, అలౌ అనేది కొట్టిన తర్వాత మీరు మీ నంబర్ కొట్టిన తర్వాత మీరు ఫస్ట్ రిజిస్టర్ అయిపోవాలి, తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు మీ నంబర్ కొట్టి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది 4 నంబర్స్ వేయంగానే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఫ్రీ క్లాసెస్ ఎలా చూడాలనేది ఇక్కడ మాన్యువల్ ఉంటుంది చూడండి కింద. ఈ కోర్స్ వల్ల ఏంటంటే చాలామంది వర్క్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో రావడమే కాకుండా షాపులు పెట్టుకుని రోజుకి 1500 నుంచి 2000 సంపాదించుకునే స్థాయిలో వచ్చారనమాట. అంటే ఒక బ్లౌజ్కి మార్కింగ్ ఎలా చేసుకోవాలి, డిజైన్ ఎలా తయారు చేసుకుని ప్రింట్ వేసుకోవాలి, ప్రతిదీ ఈ కోర్సులో ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఫ్రీ డెమో క్లాసెస్ అనేవి మీరు దీంట్లోకి వెళ్ళి ఎలా చూడాలని చూపిస్తున్నాం. రికార్డెడ్ నొక్కండి. నొక్కంగానే మీకు తెలుగు క్లాసెస్ 4 ఉంటాయి. అవి కంపల్సరీగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది బొంబాయి కోర్సు, ఇది గ్యారంటీ కోర్స్ అనమాట. మగ్గం వర్క్ కోర్స్ అనేది 3200 పెట్టి కోర్స్ తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది. అంటే మీరు పెయింటింగ్ పూర్తిగా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ ఎలా చేయాలనేది కూడా నేర్పించాము మీకు. 100% గ్యారంటీ. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చాలామంది వర్క్ నేర్చుకుని సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ విషయం అనేది తెలియపరచడం జరుగుతుంది. మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మగ్గం వర్క్ హై క్వాలిటీ ముంబై సూదులు కావాలన్నా, డిజైన్ పేపర్స్ కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఆల్ మెటీరియల్స్ 34+ మెటీరియల్స్ మీకు కావాలన్నా ఇప్పుడు వచ్చే నంబర్కి మీరు చక్కగా కాంటాక్ట్ చేయండి. మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, యాప్ లింక్ పెట్టమన్నా పెడతాం మేము. లేదా మీరు డిజైన్ పేపర్స్ గురించి అయినా, సూదుల గురించి అయినా ఏదైనా కూడా ఈ నంబర్కి, ఈ 2 నంబర్లకి కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే, మగ్గం వరకు యాప్ లింక్ పెట్టండి సార్ అని చెప్పి మెసేజ్ చేసినా, సూదులు కావాలి అని చెప్పి చేసిన, డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోతాయి. డిజైన్ పేపర్స్ అనమాట కేవలం 50 రూపాయలు మాత్రమే ఒక డిజైన్ పేపర్ వచ్చి. అవి కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఏది కావాలన్నా ఈ 2 నంబర్స్కి మీరు చక్కగా వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా డైరెక్ట్ కాల్ చేయండి. మేము పూర్తి వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది. చూడండి, మా మగ్గం వర్క్ కోర్స్లో జాయిన్ అవ్వడం వల్ల మీరు బెనిఫిట్స్ ఏంటంటే, మీరు 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది కేవలం 17 వీడియోల్లో తీసుకొచ్చాం. ఒరిజినల్ సూది ఎలా గుర్తుపట్టాలి, దారం ఎలా అందించాలి, సూది దారం వదిలేస్తుంటే ఆ మెకానిజం ఎలా చేయాలి, ప్రతిదీ కూడా చాలా వివరంగా ఉంటుంది మా కోర్సులో. దాంతోపాటు మీరు కోర్స్ అయిపోయిన తర్వాత 4 నెలల తర్వాత మాకు కాల్ చేసి, సార్ బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాం, మగ్గం వర్క్ నలుగురికి నేర్పించాలనుకుంటున్నాం, ఎలా నేర్పించాలి, లేదా బయట నుంచి ఆర్డర్స్ అనేవి ఎలా రావాలి, ప్రతిదీ కూడా మమ్మల్ని అడిగి కాంటాక్ట్ చేయవచ్చు. ప్రతిదీ కూడా మేము ఇలా వర్క్ నేర్పించేసి వదిలేయడం జరగదు. ప్రతిదీ కూడా మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. జస్ట్ ఒక్క బ్లౌజు సంబంధించిన డబ్బులు మాత్రమే ఇక్కడ పెట్టేది మీరు ఈ కోర్సులో. కాకపోతే మీకు లైఫ్ లాంగ్ అనేది ఇన్కమ్ అనేది, సోర్స్ అనేది ఈ కోర్స్ వల్ల మీకు 100% వస్తుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.